వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని విశాఖలో ఫ్రెష్ చాయిస్ ఈ మిక్స్డ్ కేక్ ఏదైతే ఉందో ఈ ప్లమ్ కేక్ ఈ మిక్స్డ్ సెరమనీ అయితే వీళ్ళు చేపట్టారు. మొత్తం దీనికి సంబంధించి అన్ని ఆల్ మిక్సింగ్స్ అయితే వీళ్ళు ఇప్పుడు ఈరోజు అయితే మొత్తం మిక్స్ చేస్తున్నారు. అయితే మనతో పాటు మెయిన్ చెఫ్ ముత్తువేలు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు కేక్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారని. సార్ చెప్పండి, ఏం చెప్తారు, ఈ కేక్ ఎలా మిక్స్ చేస్తారు, ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు? గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. బేసిక్లీ ఇదేంటంటే మనకి ఫ్రూట్ మిక్సింగ్ సెరమనీ అనేది లైక్ 17th సెంచురీలో ఇంగ్లాండ్లో మొదలైనవి మనకి. సో అది మెల్లమెల్లగా మనకి ఇండియాలో వచ్చి 18th సెంచురీలో కేరళ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది, బ్రిటిష్ పీపుల్లో స్టార్ట్ అయిన తర్వాత. సో ఇది ఎవ్రీ క్రిస్మస్ సీజన్కి మనం ఎవ్రీ టైం ప్రిపేర్ చేయడం మొదలవుతుంది. ఇట్స్ లైక్ 2 months బిఫోర్ యాక్చువల్లీ. సో ఇంటర్నల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ ఎవ్రీ టూ months బిఫోర్ మనం ఈ ప్రీమిక్స్ చేసి మెచ్యూర్ చేసి ఆల్రెడీ కేక్ ప్రొడక్షన్ మొదలు చేసాం. ఇది జస్ట్ కస్టమర్కి అండ్ గెస్ట్ రిలేషన్కి గురించి ఇప్పుడు ఇవాళ మనం చేస్తున్నాం యాక్చువల్లీ. సో ఇందులో మెయిన్లీ చూస్తే మీకు అన్ని ఇంపోర్టెడ్ లైక్ ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ అండ్ బ్లాక్ కరెంట్స్ కానీ ఇవన్నీ ఇంపోర్టెడ్ ఇందులో వాడుతున్నాం యాక్చువల్లీ. సో క్యాష్యూ నట్స్ అండ్ స్పైసెస్, మోస్ట్ ఆఫ్ స్పైసెస్ ఇందులో 9 types ఆఫ్ స్పైసెస్ వాడుతున్నాం. నట్మెగ్ స్పైస్, స్టారనీ స్పైస్, గ్రీన్ కార్డమమ్ స్పైసెస్, ఇలా మల్టిపుల్ స్పైసెస్ వాడుతున్నాం మనం యాక్చువల్లీ. సో ఇంకా వచ్చి ఫ్రూట్స్ చూస్తే మీకు లైక్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ఇవన్నీ చేసి ఇది వచ్చి మనకు అగైన్ ఇంకొక 2 months మెచ్యూర్ చేసి దాని తర్వాత కేక్లు ప్రిపేర్ చేస్తాం. మన ఫ్రెష్ చాయిస్లో వచ్చి మనం కేక్స్ అనేది ప్లమ్ కేక్ మీకు హోల్ ఇయర్ దొరుకుతుంది, నాట్ ఓన్లీ ఈ సీజన్ యాక్చువల్లీ. హోల్ ఇయర్ దొరుకుతుంది ప్లమ్ కేక్, ఆల్వేస్ మీకు దొరుకుతుంది. అండ్ ఈ కేకులు మీకు లైక్ మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 5 to 7 ton మనం ప్లాన్ చేస్తున్నాం ఓన్లీ సీజన్కి యాక్చువల్లీ, ప్లమ్ కేక్స్ యాక్చువల్లీ. ఇది కాకుండా మనం న్యూ ఇయర్కి కానీ, క్రిస్మస్ కానీ రెగ్యులర్ బర్త్డే కేక్ బేస్ ఉన్న కేక్స్ ఇవన్నీ వచ్చి ఒక 8 ton వరకు మనం ఎవ్రీ ఇయర్ సీజన్కి ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ ఫర్ ఇట్. వన్స్ అగైన్ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రూట్స్ ఇది ఎన్ని డేస్ బిఫోర్ సోక్ చేస్తారో, అసలు ఎలాగా ప్రొసీజర్? సో ఇది బేసిక్లీ ఏంటంటే మనకు ఒక అట్లీస్ట్ 60 days సోక్ చేసి పెట్టుకోవాల్సిందండి. సో ఓకే, కొన్ని చోట్ల మీరు చూస్తే లైక్ మల్టిపుల్ కొంచెం కాస్ట్ కటింగ్ గురించి, క్వాలిటీ కంట్రోల్ చేయడానికి, ఐ మీన్ కాస్ట్ కటింగ్ గురించి ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాపర్ లిక్కర్ రమ్ కాకుండా బియర్ కానీ ఇలాంటివి కొంచెం చీప్ లిక్కర్ కూడా వాడతారు. మనం అలా కాకుండా ఓన్లీ రమ్ మాత్రం, అది పర్టికులర్ బ్రాండ్ మాత్రం వాడతాం. సో ఎప్పుడు మనం ఆ బ్రాండే మెయింటైన్ చేస్తాం యాక్చువల్లీ. సో ఇది వచ్చి మినిమం ఒక 60 days మనం మెచ్యూర్ చేసి దాని తర్వాత కేక్లు ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. సో ఆ కేక్ కూడా మీకు 2 months సెల్ఫ్ లైఫ్ వస్తుంది ఆఫ్టర్ ప్రిపరేషన్. మన రూమ్ టెంపరేచర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. సార్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నారు, ఓకే కరెక్టే. దీనికి సంబంధించి అసలు రిమైనింగ్ ఏంటంటే యూజ్ చేస్తారు ఈ ప్లమ్ కేక్కి? ప్లమ్ కేక్ వచ్చి మీరు బ్రౌన్ షుగర్, సో అండ్ మొలాసెస్, ఆఫ్టర్ దట్ బటర్, అండ్ ప్యూర్ బటరే వాడతాం యాక్చువల్లీ. మార్జరిన్, ఆయిల్ ఏమి వాడము యాక్చువల్లీ. అండ్ దాని తర్వాత మీకు ఎగ్ కూడా ఉంటుంది అందులో. సో ఈ మిక్స్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బ్యాటర్ వాడతాం అందులో. సో దానివల్ల మన ప్లమ్ కేక్ చాలా రిచ్గా ఉంటుంది యాక్చువల్లీ. సో వెరీ అఫోర్డబుల్, వెరీ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో మనం ఇస్తున్నాం యాక్చువల్లీ లాస్ట్ 20 years నుంచి యాక్చువల్లీ. ఓకే, అంటే ఇందులో ఆల్కహాల్ అన్నారు కదా, ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ వాడతారు? ఇంకా అది కాకుండా ఇంకేమైనా లిక్విడ్స్ వాడతారా? సో ఇందులో వచ్చి మనం ఇప్పుడు ప్రజెంట్ ఫ్రూట్ సోక్ చేసి ఓన్లీ రమ్ మాత్రం వాడతాం. ఇంకా నెక్స్ట్ మనం కేక్ ప్రిపరేషన్లో అగైన్ షుగర్, ఐ మీన్ అగైన్ వచ్చి మొలాసెస్ యాడ్ చేస్తాం యాక్చువల్లీ. షుగర్ కేన్ మొలాసెస్ యాడ్ చేస్తాం అండ్ పొమోగ్రానైట్ మొలాసెస్ యాడ్ చేస్తాం మనం యాక్చువల్లీ. ఓకే, ఇది విశాఖలో ఫ్రెష్ చాయిస్ అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ సంబంధించి కేక్ కూడా అంతే డిమాండ్ ఉంటుంది. అయితే మేము ఈ కేక్ తయారు చేసే విధంలో దీనికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా పక్కాగా వాడతాం. ఈ ప్లమ్ కేక్ ఏదైతే వాడతారో దీనికి కంపల్సరీగా న్యూ ఇయర్ కానీ, క్రిస్మస్ కానీ కంపల్సరీగా విశాఖ ప్రజలందరూ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఫ్రెష్ చాయిస్లో ప్రిఫర్ చేస్తారు. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ సంబంధించి, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ సంబంధించి అన్ని ఆస్పెక్ట్స్లోనూ మేము ఇది వాడతాం. అదే 60 days ముందు సోక్ చేయడం అంటే దీన్ని మిక్స్ చేసి దీన్ని
మొత్తం అంతా అన్ని సమపాలలో వాడతాం కాబట్టి దానికి ఒక మంచి టేస్ట్ వస్తుంది. దీనికి అలాగే షుగర్ క్యాన్ మొలాసెస్ కానీ అలాగే దీనిలో ఈ ఆల్కహాల్ ఏదైతే ఉందో ఆల్కహాల్ ఈ రమ్ అయితే మిక్స్ చేస్తాం. దానికి సంబంధించి మంచి కాస్ట్లీ బ్రాండెడ్ ఆల్కహాల్ మిక్స్ చేయడం వల్ల దానికి ఒక టేస్ట్ ఉంటుంది. అందుకనే కంపల్సరీగా ఈ కేక్కి మంచి పేరు అయితే వస్తుంది. అందుకనే మేము చాలా పెద్ద మొత్తంలో ఈ కేక్ అయితే తయారు చేయడం అయితే ఉంటుంది. అలాగే ఈ విశాఖ ప్రజలు కూడా ఎక్కువ మా ఈ కేక్ ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాగే ఈ సెరమనీలో చాలామంది కేక్ మిక్సింగ్ సెరమనీలో అయితే చాలామంది అయితే పాల్గొన్నారు. నిజంగా మా టేస్ట్ నిజంగా ఈ కేక్ అయితే మా ఫ్రెష్ చాయిస్కి వచ్చి టేస్ట్ చేయండి, నిజంగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఫ్రెష్ చాయిస్ సిబ్బంది అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖ ఫ్రెష్ చాయిస్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.